వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతినిధి అనే విషయం అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఈయన 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు సంచారంలో తిరిగాడు. ఈయన సంచారం చేసినటువంటి ప్రాంతము పేరు శివ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి గుడి, పెంచులకోన అంటారు. అక్కడ ఉన్నది పెంచులకోనలో అక్కడ ఉన్నది పెద్ద బండరాయి. జాగ్రత్తగా వినండి. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం, నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ బండరాయికి మనం వెళ్ళి కనబెట్టేది ఏమిటి అని మనం ఆలోచిస్తే ఈ బండరాయి స్వరూపము నరసింహస్వామిది. ఈ మన కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు నరసింహస్వామి వచ్చి పెద్ద నరసింహస్వామి అంటారు. ఈ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి తొడ మీద పడుతున్నాడు, నిద్రపోతున్నాడు అక్కడ తొడ మీద. ఈయన ఎక్కడ దిగాలా, ఎక్కడ చేరాలా అనేటటువంటి ఆతృతతో ఉన్నాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఆయన సడన్ గా కొద్దిసేపు నిద్ర పట్టిన తర్వాత ఆ నిద్రావస్థలోకి చేరంగానే కుడి చేతితోటి కిందకు తోసేశాడు. ఎవరిని? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిబింబాన్ని చూస్తున్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి ఈ పెంచుల స్వామి నన్ను వదిలిపెట్టేందుకు లేడనుకొని చాలాసేపు ప్రయత్నించాడు. ఇంకా తట్టుకొని వీళ్ళు నరసింహస్వామిని ఒక చెరుకిచ్చినట్టుగా గొడవ నుంచి తోచాడు. ఈ పడటంలో 7 గిట్ల దొల్లుకుంటా వచ్చేసి సప్త గుండాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు కూడా. ఇవి చాలా ఫేమస్. ఈ సప్తం పడి రక్తంతో కలిసినటువంటి ప్రాంతం గుండాలుగా తయారైంది. గుండం అంటే ఒక మడుగు, మంచినీటి సరస్సుగా తయారైపోయింది. ఇవి 7 గుండాలు ఉన్నాయి ఈ మహా అడవిలో. ఇవి సంవత్సరం ప్రాజెక్టు చాలా దగ్గరగా ఉంటుంది ఆ ఏరియా. ఈ గుండాలు ఏర్పడతాయి. ఈ గుండాల యొక్క విశేషం ఏమిటంటే మామూలుగా ఈ గుండంలో ఒకటి అగ్నిగుండము, ఒకటేమో రహస్యంగా వచ్చేసి దానగుండము, ఒకటేమో విభూతి గుండము, ఒకటి అమృత గుండము. ఇట్లా చాలా ఆ పేరుతో ఇప్పుడు కూడా పిలుస్తూనే ఉన్నారు. ఈ గుండానికి సపరేట్గా మనం పోవాల్సిందే తప్ప మానవ మాత్రం వెళ్ళలేదు. ఈ గుండానికి ఈ నరసింహస్వామి గుండాలు చూడడానికి ప్రజలు ఒక గైడ్ తీసుకొని వెళుతూ ఉండటం సహజమైంది. వెంకయ్య స్వామి శిష్యుల్ని తీసుకుపోయేవాడు. ఎప్పుడు తీసుకుపోయేవాడు? ధనుర్మాసంలో తీసుకుపోయేవాడు. ఈ ధనుర్మాసంలో నరసింహస్వామి తిరునాడు జరుగుతుంది. ఈ తిరునాడు విశేషం ఏమిటంటే జాగ్రత్తగా, ఈ తిరునాడు ఒక విశేషము పెంచుల కోనలో కొండ మీద గొడుగులు తయారవుతాయి. ఆ గొడుగులు చూసి తిరునాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకి అందరూ కనిపించడంతో సహా గొడుగు చూడగలిగినటువంటి అనుభవం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికే కనిపిస్తాయి. ఎందుకంటే స్వామి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి పెంచిన గొడుగులు కనిపిస్తాయి. ఇది చాలా ఫేమస్. ఈ పెంచిన గొడుగులు మనం ఎవరో ఎదుర్కోపోయి పెట్టింది కాదు. అక్కడ చెట్ల స్వరూపంలో చెట్ల దానితోనే గొడుగులు కొండంతా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని చూసి తిరునాళ్ళు అనేది స్టార్ట్ చేస్తారు. ఈ గుండం దగ్గరికి ఈయన శిష్యులను తీసుకొని పోయాడు. ఎవరో మన స్వామి తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఆ గుండాల్లో స్నానం చేయాలంటే చాలా కష్టం. కానీ సునాయాసంగా నడిచి ఆ గుండాల్లో స్నానం చేసేవాడు. అయితే ఈ సప్త గుండాల్లో స్నానం చేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే సంపూర్ణమైనటువంటి దేహభ్రాంతి వదిలి స్వామిని పూజించేటువంటి వాళ్ళే అర్హులు. అయితే ఈ అర్హత ఎవరికి ఉంది అనేటటువంటి మీమాంస వచ్చింది. స్వామికి చాలా మంది శిష్యులు ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు. వెళితే ఆఖరికి సేవ చేసినటువంటి మనిషి నారాయణ దాసు గారిని తీసుకోపోయాడు. నారాయణ దాసు గారు కూడా 6 గుండాలు అక్కడే ప్రయాణం చేయగలిగాడు. తిరిగి ఆయన
స్వామి అతన్ని చేయబట్టుకొని లాక్కొని ఇక్కడ ఒక అద్భుతం జరిగిందనమాట. ప్రపంచంలో లాకం మీద కింద ముళ్ళు, తర్వాత నాగలింగ ముళ్ళు, కొండ ముళ్ళు, రేగు ముళ్ళు అనే ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా ఒకప్పుడు స్వామి కోసం జాగ్రత్తమ్మా, ఒకప్పుడు స్వామి కోసము అడవి కొండ మీద పడుతున్నటువంటి మనిషి నారాయణదాసు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా నువ్వేమైనా చేసుంటే స్వామి చేస్తాడు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈయన చేయబట్టుకొని ఆ ముళ్ళ మీద వాళ్ళు కుట్టుకుంటా కాకుండా వస్తున్నారు. ఎందుకంటే ఈయన నారాయణదాసు తీసుకొని వాయుగమనం చేశాడని ముఖ్యమైనటువంటి విషయం. వాయుగమనం చేసేటటువంటి శక్తి నారాయణదాసుకి స్వామికి ఖచ్చితంగా ఉంది. కానీ శిష్యుడు కొంతమందికి మాత్రమే ఇటువంటి శక్తి ఇచ్చాడు. ఈ రకంగా ప్రయాణం కాగానే ఆయన సంటి బిడ్డ నారాయణదాసు వెంకయ్య స్వామి ఒకే ఊరు వాడు. ఈ ఎట్లంటే ఈయన పుట్టినప్పుడే ఈ బాబు చనిపోయాడని చెప్పని అక్కడ పేడ దొడ్లు ఉంటారు వాటిని. వాళ్ళ దొడ్లో ఆయన ఆ పేడ దొడ్ల మీద పడేశారు. బాబు ఆ దెబ్బ మీద దాంట్లో పేడ అంతా ఉంది, దాని మీద పడేసేసేవారికి ఏముంది అక్కడ అంటే అక్కడ రేగి పళ్ళు, ఆ కొండ ప్రజలు తింటారు. అక్కడ ఆ పల్లెటూరులో రేగి కంపు ఉంది. ఆ రేగి కంపులో మెలేసుకొని చుట్టుకొని పోయాడు నారాయణదాసు. అక్కడ చనిపోయిన బిడ్డ ఇద్దరు పడేశారు. పడేస్తే ఎవరో వచ్చేసేసి నారాయణదాసుని చూసి అయ్యా అయ్యా అని అనుకున్నారు. అప్పుడు కూడా బతకలేదు ఆ నారాయణదాసు వారు, అప్పుడు కూడా బతకలేదు. ఈ బిడ్డలో ఆగిపోయాడు, చనిపోయాడు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో వెంకయ్య స్వామి గొడవడి అయ్యో ఏంది అని పడుకొని ఆ ముళ్ళ కంపంతా తీసి అక్కడ దాని మీద పేడ దిబ్బ మీద పెట్టి ముళ్ళ కంపంతా తొలగించేసి ఆ బిడ్డను తీసుకొని అమ్మాయి పక్కన తొలగించేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని బిడ్డని సంరక్షించిన విధంగా వెంకయ్య స్వామి చేసి నాయన అని చెప్పనుకొని చెయ్యి పైన పెట్టేసి సర్దాడు సరిపోయినటువంటి నారాయణదాసుకి. ఈ బిడ్డ కేలెత్తులు కొడుతూ ఆ ముళ్ళకంపంతా తోసుకొని ఎగురుతున్నాడు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ. ఆ టైంలో నవ్వి ఎమ్మంటే ఏందయ్యా అప్పటికే మైకల్ నమ్మేటట్టుగా చేశాడు తల్లిదండ్రులకి, ఇది ఏమిటిది అని చెప్పనుకొని ఆ బిడ్డ బతుకుల బిడ్డ ఇక్కడ బాలేసిపోయారు మీరు అని చెప్పనుకొని తల్లిదండ్రులు చెప్పాడు. తల్లిదండ్రులు ఆపేయకు వచ్చేసి చూస్తే అయ్యా చనిపోయిన వాళ్ళకి బాలేసిపోయింది, చనిపోలేదు బిడ్డ అని చెప్పనుకొని యాక్చువల్గా చనిపోయినటువంటి శిశువుని తన స్పర్శతోటి బతికించినటువంటి వాడు వెంకయ్య స్వామి. అయితే జరిగిన తర్వాత కూడా ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చేసి అప్పుడు తల్లిదండ్రులకు ఇచ్చేసి ఒకే మాట అన్నాడు, 9 సంవత్సరాల దాకా మీ బిడ్డ జాగ్రత్తగా ఉంది, 9 సంవత్సరాల దాకా మీ బిడ్డ, 10వ సంవత్సరం నుంచి నా బిడ్డ అని చెప్పేసుకొని ఆ అబ్బాయిని తన దత్తత తీసుకున్నట్టుగా ప్రకటించాడు వెంకటేశ్వర వాడుతున్నాం. తర్వాత ఆ బిడ్డను తీసుకున్నారు, పెంచారు. ఆ రకంగా జరిగిపోయింది. ఆయన నేటివ్ ప్లేస్ కూడా వెంకటేశ్వర పుట్టినటువంటి స్థానమే. అప్పుడు ఈ బిడ్డను తీసుకొని వచ్చిన తర్వాత వెంకటేశ్వర కళ్ళు తెచ్చి వెంకటేశ్వర పక్కనే చూస్తున్నారు.
సంవత్సరాలు దాకా టైం ఇచ్చాడు కదా, 10 సంవత్సరాలు దాటిన తర్వాత నా కొడుకు అన్నాడు. తీసుకుపోయి వెంకటేశ్వర దగ్గరికి వచ్చేటప్పుడు కూడా లేక వాళ్ళ నాయన ఒక చీర కొనిచ్చేస్తే దాన్ని ముక్కలు 10 ముక్కలు చేసేసి ఒక ముక్క ఈ అబ్బాయి చుట్టుకొని వచ్చేసి వెంకటేశ్వర దగ్గరికి వచ్చాడు. ఆడవాళ్ళు పక్క కాదని ప్రజలందరూ కూడా అపహాస్యం చేశారు ఆ బిడ్డని. అప్పుడు వచ్చేసి గమ్ముడి అన్నాడు, గమ్ము ఉండండి అని. ఆయన దేవుడు బిడ్డగా గమ్ము ఉండండి అన్నాడు. ఆ రకంగా వచ్చేసి బిడ్డ వచ్చేసిన తర్వాత అదంతా పాత చరిత్ర, ఈ గతంలో ఉన్నటువంటి చరిత్రలు అంతా కూడా ఒకసారి గుర్తు చేసేసి వెంకటేశ్వర ఏం చేశాడంటే జాగ్రత్తగానండి. వెంకటేశ్వరని తన సొంత బిడ్డని 20 సంవత్సరాల వయసు వచ్చిన 21 సంవత్సరాలు ఎత్తుకొని ఒక మంచి బాధలు ఎత్తుకొని ఏడవ గుణం సత్తగుణా అన్నారు కదా, 7వ గుణంలో విసిరేశాడు. మంచి నీళ్ళలో లోతైనటువంటి జలంలో శిష్యుడిని విసిరేశాడు. నవ్వుతూ ఉన్నాడు ఆయన గీతలు ఏమి కాదు. కానీ అది గుణం ఏంటంటే చూడటానికి మనకు మంచి నీళ్ళ మధ్య నీళ్ళ వస్తున్నటువంటి గుణం మధ్య ఉంది. అక్కడంతా అక్కడ ఉన్నటువంటి అడవులుగా కూడా వచ్చి నీళ్లు తాగుతాయి. ఇక్కడ దేవతలు స్నానం చేస్తారంటే ఇంకా అక్కడ ఉన్నది దగ్గర ఈ మొదలుకున్నది పోగలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు ప్రపంచం. మనం కూడా పోలేం, చాలా ట్రై చేసే వెళదామని మన వల్ల కాదని, చాలా కష్టమైనటువంటి విషయం అది. అక్కడ పిల్లవాడిని స్నేహితులు పైకి వచ్చాడు. 7 స్వామి ఇదంతా నేను మైలు శిష్యుడు వచ్చింటే నాయన అగ్నిస్థానం గురువు చేయించావా? నా శిష్యుడికి నేను అగ్నిస్థానం చేయించాను. మహాశక్తులు అబ్బాయికి అగ్ని యాక్చువల్గా శక్తులు ఇచ్చేది వెంకటేశ్వరమే. అక్కడ గుణంలో నీళ్లు కాదు, ఆయన మాటే ఒక శక్తి. ఆ రకంగా శక్తులు తీసేసి దాన్ని విభూతి యోగం అని చెప్పన్నాడు. విభూతి యోగం అని చెప్పాలంటే పరమశివుడు పరమశివుడు కోరిన భక్తులకి విభూతి యోగం ఇచ్చాడు. అట్లనే ఈ విభూతి యోగమే త్రిలోచనుడైనటువంటి వెంకటేశ్వరస్వామి తన శిష్యుడికి ఇచ్చాడు. ఈ విభూతి యోగం అని చెప్పన్నారు. ఆ అబ్బాయి సేవ చేసి వెంకటేశ్వరుని రచుకున్నప్పుడే ఆయనతో ఎన్నో అద్భుతాలు చేసేసి ఈ అబ్బాయికి తర్వాత పాము రాముడు కాలు వేసింది. కాలు వేస్తే ఎక్కడి నుంచో వచ్చి వెంకటేశ్వరని ఆ బిడ్డతో ఉండి జాగ్రత్తగా సాయిబాబా జీవిత చరిత్రలో సరిపోయినటువంటి 3 రోజుల దాకా సంచారంలో ఉన్నటువంటి సాయిబాబాని దాపెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారో అదే విధంగా స్వామి ఆ బిడ్డను కాపాడుకొని ఆ పాము కాలు నుంచి అయ్యా ఈ అతను ఎక్కడికి ఉంటే దాన్ని కాలుని తన మడి కింద పెట్టుకొని 3 రాత్రులు అక్కడ గ్రామకాలను వాళ్ళందరూ ఈ పని చేసేది ఏంటని చెప్పని అపహాస్యం చేశారు. అటువంటి టైంలో ఆ బిడ్డవాళ్ళు బిడ్డను రక్షించి 3 రోజులు అయిన తర్వాత అబ్బాయి బాబు కాకలేస్తున్నాను అంటే విషయంతో పోయింది. మామూలుగా వచ్చాడు. ఆ రకంగా సంరక్షించాడు. ఎందుకంటే గురువు సంరక్షణ చేయడానికి ఎన్నో జన్మల పుణ్య ఫలం కావాలా. గురువు ఆ రకంగా శక్తిని ప్రయోగించాడు. ఆ రకంగా శక్తిని ప్రయోగించి శిష్యుడు రక్షించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతము గొడవూరి. అంటే ఈ గురువు రక్షణానికి అంతా కూడా ఎంత ఎందుకు జరిగిందనంటే ఇక్కడ నరసింహస్వామి దయ వల్ల జరిగింది. తర్వాత ఏం చేయాలని చేశారంటే అయ్యా స్వామి చేశాడు గొప్పతనం తన ఎక్కువ చెప్పుకోడు. నరసింహస్వామి చెప్పాడు. మనము ఏమన్నా అడిగినా అయ్యో నెల్లూరు పోయినావా, లేకపోతే కామర్షి పోయినావా, ఇంకో దిక్కులో పోయినావా అని చెప్తాను తప్ప తను దీక్షతో తను చేశాడు ఇప్పుడు చెప్తాను. ఆ విధంగా శిష్యుడిని కాపాడి మెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. అందువల్ల ఇటువంటి అద్భుతాలు వెంకటేశ్వర జీవిత చరిత్రలో చాలా జరిగింది. ఆ రకంగా రక్షణ పొందినటువంటి ఏకైక శిష్యుడు నారాయణ దాసు గారే. అందువల్ల నారాయణ దాసు గారిని ఒకసారి అనుకొని ఆయన రాముని జన్మలో రాముని యొక్క భరతంలో ఉంటాడని చెప్పని అంటారు. అందువల్ల ఆయన సంపూర్ణమైనటువంటి శ్రీహరి కటాక్షం అవరు అనిపించి అది కూడా వెంకటేశ్వరని ప్రార్థింపజేశాడు. ఆయన వెంకటేశ్వరని అంగీకారం చేసి ఎవరైతే అన్నారో ఆ
అద్భుతమైన